హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. నా పేరు దీప్తి. మనం ఈరోజు చెప్పుకోబోతున్న కథ పేరు లౌక్యంతో సౌఖ్యం. ఈ కథను రాసిన వారు కేవి లక్ష్మణరావు గారు. ఇక మనం కథని మొదలు పెట్టేద్దాం. అనగనగా ఒక ఊర్లో రాజయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకి ఒక బొమ్మల దుకాణం అంటే టాయ్ షాప్ ఉండేది. ఆయన తన వ్యాపార బాధ్యతని తన కొడుక్కి అప్పగించాలి అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఒకరోజు కొడుక్కి చెప్పాడు. బాబు నరేష్, మన బిజినెస్ బాగా సాగాలంటే సేల్స్తో పాటు కస్టమర్స్ నమ్మకం ముఖ్యం. అలాగే మనం ఎంతో లౌక్యం ప్రదర్శించాలి. ఈ రోజు నుంచి నువ్వు వ్యాపారంలో నాకు సాయంగా ఉండు. నీ మీద నమ్మకం కుదిరాక మొత్తం బాధ్యతలు నీకే అప్పగించి నేను విశ్రాంతి తీసుకుంటా అని అన్నాడు. తండ్రి చెప్పినట్లే నరేష్ వ్యాపారంలో సాయంగా ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. నరేష్ చాలా చక్కగా పనిచేస్తున్నాడు అనుకున్నాడు తండ్రి రాజయ్య. ఓ రోజు ఒక వ్యక్తి వచ్చి తనకు కుందేలు బొమ్మ కావాలి అంటూ అక్కడే ఉన్న బొమ్మ మీద చేయి వేస్తూ అడిగాడు. అప్పుడు నరేష్, తప్పకుండా తీసుకోండి, కానీ మీకు ఈ బొమ్మ వద్దు, దానికి కాస్త దుమ్ము పట్టింది, మీకు పెట్టెలో ఉన్న కొత్త బొమ్మ ఇస్తాను అంటూ అతని ముందే డబ్బా తెరిచి మరో కుందేలు బొమ్మ ఇచ్చాడు. నరేష్ మాట తీరు నచ్చడంతో ఆ వ్యక్తి బేరం ఆడకుండానే చెప్పిన ధరకే బొమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు. మరో రోజు ముగ్గురు వ్యక్తులు ఒకేసారి షాప్కి వచ్చారు. వచ్చిన వారిలో ఒకళ్ళు రాజయ్య దగ్గర బంధువు. వాళ్ళు చూసిన అన్ని బొమ్మల్లో ఒకేలాంటి బొమ్మ వాళ్ళకి నచ్చింది. వాళ్ళు కొనాలి అనుకున్న బొమ్మ ప్రైస్ 200 రూపీస్. వాళ్ళ లాభం 60 రూపీస్తో కలిపి బొమ్మ ప్రైస్ 260 రూపీస్ చెప్పాలి. కానీ వాళ్ళ రిలేటివ్ కోసం బొమ్మ ప్రైస్ తగ్గిస్తే మిగిలిన ఇద్దరికి కూడా ప్రైస్ తగ్గించాలి. అప్పుడు వీళ్ళకి లాస్ వస్తుంది. ప్రైస్ తగ్గించకపోతే ఆయన చిన్నబుచ్చుకుంటాడు. ఇప్పుడు నరేష్ ఏం చేస్తాడా అని రాజయ్య గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు నరేష్ ఆ బంధువుతో, నేను మీకు ఇంతకుముందు 40 రూపీస్ ఇవ్వాలి, అవి పోను ఈ బొమ్మకు మీరు 220 రూపీస్ ఇవ్వండి అని అన్నాడు. ఆ బంధువుకి నరేష్ మాటల్లో ఇది వాళ్ళ బిజినెస్ ట్రిక్ అని అర్థమైంది. నవ్వుతూ నరేష్ అడిగిన డబ్బు ఇచ్చి బొమ్మను కొనుక్కుని వెళ్ళిపోయాడు. మిగతా ఇద్దరు కొంత బేరమాడి చివరకు 250 రూపీస్ ఇచ్చి బొమ్మలు కొనుక్కుని వెళ్ళారు. అంటే వీళ్లకు ఎలాంటి నష్టం రాలేదు. రాజయ్య నరేష్ను ఎంతో మెచ్చుకున్నాడు. నువ్వు మన బంధువు నొచ్చుకోకుండా మనకి నష్టము రాకుండా చాలా చక్కగా బొమ్మలు నమ్మావు. నువ్వు బొమ్మలు అమ్మడంలో నమ్మకం, లౌక్యం రెండూ ఉన్నాయి. నీ మీద నాకిప్పుడు చాలా నమ్మకం కుదిరింది. ఇక ఈ రోజు నుంచి మన షాప్ బాధ్యత మొత్తం నువ్వే చూసుకోవాలి. నేను విశ్రాంతి తీసుకుంటాను అని ఆనందంగా చెప్పాడు. నరేష్ కూడా చాలా సంతోషించాడు. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.